డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా ఇబ్రహీంపట్నం మంచాల మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కరిస్టైన లాలగారి మనమ్మ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా మణులు ఆటపాటలతోటి అంబేద్కర్కు పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఆరుట్ల గ్రామంలో పెద్ద ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సాతిరి అనిత, లాలగారి మంజుల, పంబాల పద్మ, సాతిరి కవిత, లాలగారి తులసి, బుర్ర రాణి, లాలగారి శోభ, పంబాల కావ్య, కోరే స్వరూప. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనుకున్నది జరగలేదు, ఆమె చాలా బాధపడుతుంది. అలాగే ఇప్పుడు మనకు రాజ్యాంగం వచ్చినా గానీ మనము స్త్రీలం వెనకబడే ఉంటున్నాము. మనం ఇప్పుడు ఏదైనా చేద్దామన్నా ఇప్పుడు ఇంతమంది మనల్ని అనగదొక్కాలనే చూసిర్రు. వాళ్ళని బ్రతిలాడుకొని మనం స్విచ్ ఇవ్వడానికి ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది. చాలా బాధాకరంగా ఉంది ఈరోజు. ఎందుకంటే మనము మన కోసం, మహిళల కోసం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు మంత్రి పదవిని వదిలేసి మన హక్కుల కోసం కొట్లాడి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టిండు. అట్లాంటి మన అంబేద్కర్ అడుగుజాడలు నడుచుకుంటూ మనకు ఇలా చేసినందుకు నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఈరోజు. అలాగే మన భారత రాజ్యాంగాన్ని రాసిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన కోసము, మహిళల కోసం ఎన్నో హక్కులు కల్పించిండు. సమాన జీతం కూడా సమానంగా ఉండాలి, పురుషులతో సమానంగా ఉండాలి. 12 గంటల పనిని 8 గంటల వరకు ఆయనే మనకు చేసిండు. ఆయనకు మనము ఎంతో రుణపడి ఉన్నాము. మనం ఈ వంటగదికే పరిమితం కాకుండా ఈరోజు సమాజంలో మనం కూడా ఒక స్థానంలో నిలబడి మాట్లాడి మనం ఎదిరించి నిలబడే అవకాశాన్ని కల్పించింది ఆయననే మనకు. జై భీమ్. ఇంకెవరన్నా మాట్లాడాలనుకున్న పేరు చెప్పండి. నేను ఎందుకంటే మీరు ముందే చెప్పాను. ఆశ కలిగిన వారు ముందుకు వచ్చి మాట్లాడాలి. శోభా గారు మనము ఎందుకంటే మనకు ఎంత అనిపించింది, మనకు వచ్చి కూడా మనం కూర్చొని మాట్లాడాలి. హలో, హలో, హలో. మన అంబేద్కర్ మన గురించి ఎన్నో హక్కులు మనకు కల్పించారు. అదేవిధంగా మనము ఆ హక్కులను గురించి గుర్తించుకొని మనము ఆయనంతగా అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరూ ఒక అభివృద్ధిలో ఉండాలి. ఆయన ఎంతో విదేశాలకు వెళ్ళి భారత రాజ్యాంగాన్ని రాసిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన కోసము, మహిళల కోసం ఎన్నో హక్కులు కల్పించిండు. సమాన జీతం కూడా సమానంగా ఉండాలి, పురుషులతో సమానంగా ఉండాలి. 12 గంటల పనిని 8 గంటల వరకు ఆయనే మనకు చేసిండు. ఆయనకు మనము ఎంతో రుణపడి ఉన్నాము. మనం ఈ వంటగదికే పరిమితం కాకుండా ఈరోజు సమాజంలో మనం కూడా ఒక స్థానంలో నిలబడి మాట్లాడి మనం ఎదిరించి నిలబడే అవకాశాన్ని కల్పించింది ఆయననే మనకు. జై భీమ్. సరే, ఇంకెవరన్నా మాట్లాడాలనుకున్న పేరు చెప్పండి. నేను ఎందుకంటే మీరు ముందే చెప్పాను. ఆశ కలిగిన వారు ముందుకు వచ్చి మాట్లాడాలి. శోభా గారు మనము ఎందుకంటే మనకు ఎంత అనిపించింది, మనకు